రావు గారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు, ఏంటి హైకోర్టు తీర్పు సారాంశం? దాదాపు మధ్యంతర ఉత్తర్వు నిన్న రాత్రి అప్లోడ్ అయింది కదా, 30 పేజీలు 30 పేజెస్. ఏముంది సారాంశం ఏంటి? అసలు మొత్తం కంప్లీట్ గా దీన్ని అంతా వర్డ్ చూసినాను నేను. ఎందుకంటే జనరల్ గా మై టెండెన్సీ ఇస్ టు గో త్రూ ఇట్. ఎందుకంటే నేను ఏది మాట్లాడాలన్నా కొద్దిగా లీగల్ గా బేస్ ఉంటే తప్ప మాట్లాడే ఆలోచన లేదు. అయితే ఆ తీర్పులో మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాలను, అంటే ఈ ట్రిపుల్ టెస్ట్ విషయంలో గాని, తర్వాత ప్రభుత్వం ఈ 50% దాటే విషయంలో కానీ, తర్వాత ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిపినటువంటి ఆ ఎంక్వైరీ అనేది సరిగా జరగలేదని, తర్వాత ఆ కమిషన్ రిపోర్టును బయట పెట్టాలి, బహిర్గతం చేయాలా అనే అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పింది భరత్. అంటే ఒక రకంగా ఇప్పుడు ఆల్రెడీ, అంటే మీరేమో ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పారు ప్రభుత్వం మీద ఈ అవకాశాలని, ఆ అవకాశాలని, ఈ ప్రత్యామ్నాయాలని. కానీ ప్రభుత్వం ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయాలని నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా వాళ్ళ లా ఆఫీసర్లను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ఢిల్లీకి పంపించింది. మళ్ళా దాని మీద కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళా ఇంకో చెంపదెబ్బ పెట్టించుకొని మళ్ళీ ఇక్కడికి రావడం, శృంగభంగం జరగడం, ఇవన్నీ చాలా కామన్ గా కనపడుతున్నటువంటి అంశాలు. అయితే మీరు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఎన్నికలను మేము ఆపట్లేదు అని హైకోర్టు ఏదైతే చెప్పిందో అది కరెక్ట్. వాళ్ళు ఏమన్నారు? అధికంగా ఏదైతే బియాండ్ 25% ఇచ్చినటువంటి రిజర్వేడ్ సీట్స్ ని మళ్ళీ నోటిఫై చేయండి, జనరల్ కేటగిరీ కింద, ఓపెన్ కేటగిరీ కింద చేసి మీరు ఎలక్షన్ లోకి వెళ్ళిపోండి. తర్వాత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నికలను అడ్డుకున్నాము అనే చెడ్డ పేరు మాకు అవసరం లేదు అన్నట్టుగానే, అంటే ఇండైరెక్ట్లీ అడ్వకేట్ జనరల్ ఆర్గ్యుమెంట్ ఆన్ 243 మీద ప్రస్తావిస్తూ వాళ్ళు అన్నారు, మేము ఎన్నికలు ఆపలేదు, ప్రజాస్వామ్య ప్రక్రియను మేము భగ్నం చేయట్లేదు, మీలో చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ రకంగా చేసుకోండి అని చెప్పినారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఆర్డర్ లో పేర్కొంది, బేసిస్ ఏమైనా చెప్పారా ఎందుకు ఆపారు అన్నది? చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా లేదు మీరు చేసిన ప్రక్రియ, కృష్ణమూర్తిని మీరు వైలేట్ చేశారు, గవాలి విషయంలో చేశారు, మీకు సుప్రీంకోర్టులో ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా మీరు పెడచెవిన పెట్టి ఒంటెత్తి పోకడలో పోవడం అనేది కరెక్ట్ కాదు అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడారు. అంటే అదొక్కటే మాట్లాడారు, ఓన్లీ 50% గురించే మాట్లాడారా? ఇంకా అంటే ఇది ఇంటరిమ్ డైరెక్షన్ కదా, అంటే డెడికేటెడ్ బీసీ కమిషన్, తర్వాత ఎంపెరికల్ డాటా, క్యాస్ట్ డాటాలు, వీటి గురించి ఏం ప్రస్తావన లేదు. అంటే వాటిని పబ్లిష్ చెయ్యాల్సిన అవసరం లేదు అనే వాదనతో మేము ఏకీభవించట్లేదు అన్నాడు. అంటే దాని అర్థం అదే కదా. ఇప్పుడు జనరల్ గా ఎట్లుంటుందంటే మెరిట్స్ లలో ఎక్కువగా డిస్కస్ చేయరు ఇంటర్లాక్టరీ ఆర్డర్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి డాటా పబ్లిష్ చేయాలి అనే ఒపీనియన్ చేశారు. ఎస్, అంటే మొత్తం డాటా, అంటే కులగణన ఏదైతే జరిగిందో మండలాల వారిగా, గ్రామ పంచాయతీ వారిగా మొత్తం బయట పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ ఎంపిరికల్ డాటా. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ ఎంపిరికల్ డాటా. ఎంపిరికల్ డాటా అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పెట్టద్దు అన్న దాంతో మేము ఏకీభవించట్లేదు, అంటే పెట్టాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు కొంత అలజడి చేస్తా ఉన్నారు. ఏమని? మున్నూరు కాపులు మా సంఖ్యను సరిగా చూపట్లేదు, మమ్మల్ని తక్కువ చేసి చూపెట్టినారు, గతంలో కేసీఆర్ చేసినటువంటి సోషల్ సర్వేలో మా సంఖ్య ఇంత ఉండిందని కొంతమంది ముదిరాజులు, ఇతర కులాల వాళ్ళు చాలా ఆందోళన చెందినారు. ఎందుకంటే కుల జనగణన సరిగా జరగలేదు, అది ఏదో ఒక ఐవాష్ లాగా జరిగింది. అప్పుడున్నటువంటి ఆఫీసర్లు ఎవరు కూడా, అంటే ఎవరైతే కుల జనగణనలో నిమగ్నమైన అధికారులు ప్రజల దగ్గరికి పోయి వివరాలు తీసుకునే స్థితిలో లేకుండ్రి. ఎందుకంటే ప్రభుత్వం పట్ల అంత వ్యతిరేకత ఉండింది. ఈ రైతు బంధు ఇవ్వకపోవడము, తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోవడము, తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన 2500 ఇవ్వకపోవడం, వాళ్ళు డైరెక్ట్ గా నిలదీయడమే మొదలెట్టినారు ఈ ఎన్యూమరేషన్ కు పోయినటువంటి ఆఫీసర్లను. సో ఈ ప్రజలతో ఎందుకు అన్నట్టుగా ఇప్పుడు ఖమ్మంలో మనం చూసాం, నల్గొండలో చూసినాం. అంతేందుకండి, వెనుకబడిన జిల్లా మా మంచిర్యాలలో కూడా చాలా సీరియస్ గా ప్రజలు ఆఫీసర్లను నిలదీసినారు. సో ఇది జరగలేదు అని అన్నప్పుడు, మా సంఖ్య సరిగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని అన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు ఎప్పుడైతే పెంచుతామో, ఏ వర్గాలకైతే అవకాశాలు తక్కువైతున్నాయో వాళ్ళకు కూడా తెలవాలి కదా. ఇగో మా సంఖ్య ఇందుకోసం తగ్గింది, ఇంత వెనుకబడిన ఉన్న వాళ్ళకి ఇంత అవకాశాలు కల్పించేటువంటి ఒక పబ్లిక్ పాలసీలో భాగంగా ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతుంది అని కొంత అవగాహన ఏర్పడడానికి కూడా ఈ ఎంపిరికల్ డాటాను పబ్లిష్ చేయాలా. ఇట్ ఈస్ విత్ ఎ లాడబుల్ ఆబ్జెక్ట్. యాక్చువల్లీ
ఇవన్నీ ఇప్పుడు సమస్యల విషయంలో కూడా మనం ఒక సర్వే చేసి దాన్ని రిపోర్ట్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదనే ఆర్గ్యుమెంట్ చాలా లోపభూయిష్టంగా ఉండింది అనమాట. దాన్ని వాళ్ళు డిసగ్రీ అయ్యారు. ఓకే ఓకే సో